ప్రేక్షకులకు నమస్తే. మా కిరణ్ ఒక వీడియో పంపించిండే మార్నింగ్. అయితే ఈ వీడియో కొత్తదేం కాదండి, బహుశా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది, నేను చూడలేదు. అయితే ఒక పర్టికులర్ టైం నుంచి ఇంకో పర్టికులర్ టైం వరకు ఈ వీడియోని చూడమన్నారు. చూసిన తర్వాత దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇది ఏదో మైక్ టీవీ అంట, నాకు తెలీదు, ఏదో యూట్యూబ్ ఛానల్. దాంట్లో ఒక ఇంటర్వ్యూవర్ ఒక వ్యక్తిని అడుగుతున్నాడు. సో ఆ ఎదుట కూర్చున్న వ్యక్తి పేరు గాలి వినోద్ కుమార్ అనుకుంటా. అయితే సార్థక నామధేయుడిన. గాలి అంటే మీకు తెలుసు, అంత గాలి మాటలు మాట్లాడతారు కదా. సో ఈయన అదే చేస్తున్నాడు అనమాట, అన్ని గాలి మాటలు మాట్లాడుతున్నాడు. రెండోది వచ్చి వినోద్, అంటే వినోదాన్ని ఇస్తాడు. గాలి మాటలు మాట్లాడి వినోదాన్ని ఇచ్చే వ్యక్తిని గాలి వినోద్ కుమార్ అనడం తప్పేం కాదు, అందుకే ఈయన సార్థక నామధేయుడు అన్నాడు. ఈయన అంబేద్కరిజము ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడే మాటలేందో నాకు ఒక్క ముఖార్థం కాలేదు. ఎందుకంటే ఇన్ని గాలి మాటలు జనరల్గా చాలామంది ఫేక్ అంబేద్కరిస్టులు, సో కాల్డ్ దళితవాదాన్ని నెత్తినేసుకొని ప్యాంట్లు తడుపుకునే వాళ్ళు చాలామంది ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఈయన కూడా అలాంటి మాటలే మాట్లాడాడు. సో మనం ఏం చేద్దామంటే ప్రేక్షకులు, ఈయన మాట్లాడిన గాలి మాటలు ఏందో ఒకసారి విందాం. వినడంలో తప్పు లేదు కదా. విన్న తర్వాత ఈయన చెప్పింది నిజమేనా అది మనం అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు కొన్ని వందల వేల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఎవడు ఏం మాట్లాడతాడో మనం ఆపలేము. మనం నాలాంటి వాడు జనరల్గా ఏం చేస్తాడంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో డిబేట్కి కూర్చుంటాను, వాళ్ళతో మాట్లాడతాను. కొందరు రారు, చాలామంది రారు. ఈ గాలి మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా డిబేట్కి రారు, చర్చకు రారు. పోనీ ఇంటర్వ్యూ ఏమంటే కూడా ఇంటర్వ్యూ ఇవ్వరు. సో ఈయన మాట్లాడిన గాలి మాటలు ఏందో ఒకసారి విందాం. మీకు కూడా నవ్వు వస్తుంది బాగా, ఎందుకంటే ఇది వినోదానికి సంబంధించిన కామెడీ వీడియో అనుకోండి, గాలి మాటలకు సంబంధించిన వీడియో. సో విందాం. 90-85-90% కోట్లాది మంది జనాభాను అణచివేసిన ఈ సిద్ధాంతం గొప్ప సిద్ధాంతం అవుతుందా? సో కోట్లాది మందిని అణిచివేశారంట. నాకు గుర్తున్నంత వరకు అయితే ఇప్పుడు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పోతే మ్యాక్సిమం కోట్లాది మంది అక్కడ ఉన్న హిందువులను అయితే అణిచేస్తున్నారు. అక్కడ అణచివేయబడుతున్న వాళ్ళు చాలామంది దళితులేనండి, మ్యాక్సిమం దళితులే. ఉంటే కొందరు హయ్యర్ కాస్ట్లు, బ్రాహ్మణులు, వీళ్ళు కూడా ఉంటారు. సో ఒకటి నిజమే, కోట్లాది మంది ఈ మ్లేచ్ఛ మతాలను అడ్డు పెట్టుకొని అణిచివేస్తున్నారు, ఇది కరెక్టే. పోతే ఈయన మాట్లాడేది ఏందో మీరు వినాలి. అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు వారు కొన్ని పేర్లు ఉన్నారు. కొందరికి అమ్మవారు, దళితులు, బీసీలు, ఆర్య అని పేరు పెట్టుకున్నారు, శర్మ అని పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు జన్మత ఎవరికి కులం ఉండదు, వారు చేస్తున్న క్రియను బట్టి వారికి హోదా వస్తుంది. అట్లా ఆర్య సమాజంలో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది శూద్రులు. ఆర్య అనే పదాన్ని ఎందుకు పెట్టుకోవాలంటే మేము ద్రవిడులో మీ దేశం పుట్టాలి. సో ఈ కాంటెక్స్ట్ ఏందో నేను మీకు చెప్తానండి. మరి కృష్ణారెడ్డి గారు, ఆర్య సమాజ్ వారు నాకు కూడా మంచి మిత్రులు. అయినా మీకు తెలిసిందే, వాళ్ళు వేదాన్ని ఆయన తెలుగులో అనువాదం చేశారు. మనుస్మృతి, ఇంకొన్ని చిన్న చిన్న మంచి బుక్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా ఆయన అనువాదం చేస్తారు. బహుశా ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనుస్మృతి గురించి వివరణ ఇచ్చినట్టున్నారు. అది ఈయన చూశాడు, దాని మీద వీడియో చేస్తున్నాడు. సో ఈయన క్వశ్చన్ ఒకటి, ఆర్య సమాజాన్ని ఎందుకు పెట్టుకున్నారు, ద్రవిడ సమాజాన్ని పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరేం పేరు పెట్టుకోవాలో ఈయన ఎవరండి డిసైడ్ చేయడానికి? గాలిబాబు. ఈయన అర్హత ఏందో మరి నాకు తెలియదు, అన్ని గాలి మాటలే ఉంటాయి. ఇప్పుడు ఒక సంస్థకి ఆర్య అని ఆర్య సమాజాన్ని పెట్టుకున్నారు, వాళ్ళ ఇష్టం అండి, మనమెవరం కాదనడానికి. ఇప్పుడు ఆల్రెడీ ద్రవిడ సంఘాలు ఎన్నో ఉన్నాయి. పోతే ఈ ద్రవిడ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు చెప్పుడు. ద్రవిడ అనేది కూడా సంస్కృత పదమే. అది ఆదిశంకరులు ఆ టైంలో ఆ ఏరియాని, అంటే మూడు దిక్కుల ఏదైతే సముద్రం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ద్రవిడ అనే పదాన్ని వాడారు. నేను ద్రవిడ దేశం నుంచి వచ్చానన్నారు కానీ ద్రవిడ కల్చర్ అనే మాట మాట్లాడలేదు. ఒకవేళ ఆదిశంకరులే ద్రవిడ కల్చర్ వేరు
సనాతన ధర్మం వేరు అనుకొని ఉంటే కనుక ఆయన సనాతన ధర్మం గురించి అద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయలేదు, దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కాదు కదా. సో మరి ఈ ద్రవిడ సిద్ధాంతం ఎక్కడికైనా వచ్చిందో నాకు తెలియలేదు. అంటే ఇప్పుడు టెక్నికల్లీ చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ ఇవన్నీ కూడా ద్రవిడ దేశాలే. అంటే 3 తరఫులా ఉన్న ఈ దేశాలే, 3 తరఫులా సముద్రం ఉంది. కానీ ఇది హిందూకి సంబంధించింది, ద్రవిడ కల్చర్ అని ఏం లేదు. మీరు చాలామంది ఎవరైతే సౌత్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ కల్చర్స్ ఏవి తీసుకున్నా కూడా అన్నీ సనాతన ధర్మానికి సంబంధించింది. ఈవెన్ తమిళ్ లిటరేచర్లో ఉన్న అనేక బుక్స్ కూడా అన్నీ సనాతన ధర్మం గురించే చెప్తాయి. శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. అది సపరేట్ కల్చర్ కాదు. వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కాలంలో ఈ తమిళ్ కానీ ఈ కల్చర్ వేరు అనే ఈ వేర్పాటువాదాన్ని తీసుకొచ్చారు. డేంజరస్ గేమ్ ఇది. అంటే మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బ్రిటిష్ వాడో లేకుంటే జర్మన్ చర్చెస్ కొన్ని, లూథరన్ చర్చ్ అంటారు, వాళ్ళు చేస్తున్న కుట్రని ఈ క్యాండిడేట్ ముందుకు తీసుకెళ్తున్నారు. సో దీన్ని బట్టి అసలు ఈ క్యాండిడేట్ ఒరిజినల్గా ద్రవిడుడా అంటే ద్రవిడ కల్చర్కి సంబంధించిన వాడు అంటే కాదు. వీడు క్రిస్టియన్ మిషనరీస్ పెట్టిన దుర్మార్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, దాన్ని బలపరుస్తున్నాడు. అంటే మనకు శత్రువు వీణ. అర్థమైందండి? సో ముందుకెళ్తాం. మాకు ఆర్యతో సంబంధం ఏంటి? ఈ దేశంలో బహుజన జాతులందరూ ద్రవిడులండి. మేము ఎందుకు పెట్టుకోవాలి ఆర్య? అది విదేశీ పదము. ఆర్య అనేది విదేశీ పదం. సరే బాబు, ఏ రిఫరెన్స్తో నువ్వు చెప్తావు ఆర్య అనేది విదేశీ పదం అని? అంటే మళ్ళీ ఆర్యన్ ఇన్వేషన్ దానికి వెళ్తాడు ఈయన. అంబేద్కర్ ఒప్పుకోలే కదా బాబు. అంబేద్కరే ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఖైమా కొట్టి వదిలేశాడు. ఖైమా కొట్టాడు, మామూలు ఖైమా కాదు అది. నువ్వుంటే నిన్ను ఖైమా కొడతాడు అంబేద్కర్. అసలు ఆయన ఒప్పుకోలే. అసలు ఆర్య ద్రవిడ సిద్ధాంతం పనికిమాలిన సిద్ధాంతం అన్నాడు. దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా పనికిమాలిన వాళ్ళు అన్నాడు. మరి నువ్వే కేటగిరీలోకి వస్తావు? గాలి చూసుకోను ఆయన, నువ్వు చూసుకోజాలి. బ్రాహ్మణ అనేది విదేశీ పదము, మా పదం కాదు. బ్రాహ్మణుడు విదేశీయుడు. ఇది ఇక్కడి నుంచే వస్తుంది అన్నమాట. బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? వీళ్ళంతా బ్రిటిష్ సంతానం అండి. వీళ్ళు ఈ భారతదేశానికి సంబంధం లేదు వీళ్ళకి. ఎప్పుడో బ్రిటిషోడు మన మధ్యలో గొడవలు పెట్టడానికి ఒక కుట్రవన్నీ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని తయారు చేస్తే ఈ రోజు కూడా మోస్తున్నారు వీళ్ళు. ఈ రోజుకి మోస్తున్నారు. అంబేద్కర్ బుక్కులు చదవరు, అంబేద్కర్ చెప్పింది ప్రమాణంగా ఒప్పుకోరు. ఇక వీళ్ళని ఏమనాలండి? సన్నాసులు అనాలా, ఏమనాలా? నిజంగా చెప్తున్నాను ప్రేక్షకులు, ఒకవేళ అంబేద్కర్ కనుక ఈ టైంలో ఉండుంటే తన చెప్పుతో వీళ్ళని కొట్టేటోడండి. నిజంగా చెప్తున్నా, అంబేద్కర్ కనుక ఉంటే తన చెప్పుతో వీళ్ళని కొట్టేటోడు. మళ్ళీ చెప్తున్నా. సో సన్నాసులండి, అన్ని గాలి మాటలే. ఆర్య సంతతి ఉన్న వాడిని పేరు మేము ఎందుకు పెట్టుకోవాలి? మాకేమవసరం? ఈ దేశంలో ద్రవిడ జాతులకు మాకు పేర్లు ఉన్నాయి, మా గ్రామ దేవతలు ఉన్నారు, మా దేవులు ఉన్నారు, మాకు మా సంస్కృతి ఉంది, మా ఆది జాంబవంతులు, మా శివుడు, మా యొక్క గ్రామ దేవతలు, మా సరస్వతి, మా వీళ్ళు, మా పార్వతి, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో మా గ్రామాన్ని, గ్రామ దేవతలని, మా సంస్కృతిని మేము గౌరవించుకోవడం. సో సరస్వతి అమ్మవారు ద్రవిడ, శివుడు ద్రవిడ, విష్ణు ఆర్యనా? వీళ్ళకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందండి? సన్నాసులు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఈ సన్నాసులు మారాలండి. విష్ణువు నీలంగా నల్లగా ఉంటాడు, రాముడు నల్లగా ఉంటాడు, కృష్ణుడు నల్లగా ఉంటాడు, శివుడు తెల్లగా ఉంటాడు. అంటే కలర్ బట్టి పోదాం మనం. ఇప్పుడు కలర్ బట్టి యాక్చువల్గా అయితే శివుడు ఆర్య అవ్వాలి, ఓకే. విష్ణువు, రాముడు, కృష్ణుడు వీళ్ళంతా ద్రవిడులు అవ్వాలి. కానీ మీరు అనొచ్చు, అదేంటండి వాళ్ళు నార్త్ లొకేషన్ కదా, మరి శివుడే లొకేషను, కైలాసం ఎక్కడుంది? కొన్ని ఫేమస్ శివ టెంపుల్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. అంటే మరి శివుడు ఆర్యుడు అక్కడి నుంచి వచ్చాడన్నా? ఏం చెప్తున్నావు గాలి మాటలు ఎన్ని రోజులు మాట్లాడతావు గాలి? అన్ని గాలి మాటలేనండి. అంబేద్కర్ కాలుతో తన్నాడండి ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని. గ్రామ దేవతలు ఎక్కడికైనా వచ్చారు, అమ్మవారికైనా వచ్చారు.
ఏ గ్రామ దేవతల్ని కూడా తీసుకోండి, మీరు దేవి భాగవతం చదివితే కొన్ని వేల నామాలు అమ్మవారికి చెప్పబడతాయి. ఆ నామాలన్నీ కూడా గ్రామ దేవతలు, రకరకాల పేర్లతో ఆమె పిలువబడుతుంది. సరస్వతి, బ్రహ్మగారు ఎక్కడ ఉంటారు? బ్రహ్మలోకంలో ఉంటారు. శివుడు కైలాసం అంటే కేవలం హిమాలయాల్లో ఉండే కైలాసం కాదండి. కైలాసం ఎక్కడుంది? బ్రహ్మదేవుడు ఉన్నారు కదా, బ్రహ్మలోకం దాని పైన ఉంటుంది. ఈ గాలి మాటలు మాట్లాడేవాడు గాలి మాటలే మాట్లాడుతుంటారు. ఎవరో వచ్చారంట, ఈడు చూశారంట, ఎప్పుడు చూశావురా, ఎవడరా నీకు చెప్పింది? బుద్ధి లేని మాటలన్నీ తెల్లారంగానే ఇదే మాటలు. నిజంగానే అంబేద్కర్ ఉండాలండి ఈ టైంలో. చెప్పుతో కొడుతుండే నేను, చెప్పుతో కొడుతుండే. ఈ విదేశీ మీ ఆర్య దేవతలను, మీ ఆర్య దేవులను, మీ శ్రీరాముడు, మీ శ్రీకృష్ణుడు, మేము వాళ్ళని ఎందుకు పూజిస్తామంటున్నా? మాకేం అవసరం అంటున్నా? ఇది డివైడ్ అండ్ రూల్ అనమాట. ఎగ్జాక్ట్లీ బ్రిటిష్ వాళ్ళ పుట్టిరండి వీళ్ళంతా. ఎగ్జాక్ట్లీ బ్రిటిష్ వాళ్ళ పుట్టిరు. ఎందుకు పూజిస్తారు? అరే మరి రావణాసురుడు ఎక్కడోడరా? శ్రీలంక. శ్రీలంక ఎక్కడుంది? భారతదేశానికి 15 నుంచి 1600 కిలోమీటర్ల దూరం శ్రీలంక ఉంది. అసలు వాడు భారతీయుడే కాదుగా, అసలు ఇండియాకే చెందనవాడు. వాళ్ళని పట్టుకొని నాకుతా ఉంటారు. దేవుళ్ళల్లో ఆర్యులు ద్రవిడులు ఉంటారా? దేవుడు ఒక్కడే ఉంటారా? దేవుడు అనేవాడు, దేవుడికి జాతి ఉండదు, కులం ఉండదు, ఏముండదు. పోతే వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళు పిలువబడతారు. విష్ణువుగా పిలుస్తావా, శివుడుగా పిలుస్తావా, అమ్మవారిగా పిలుస్తావా, బ్రహ్మగారిగా పిలుస్తావా, నీ ఇష్టం అది. వీళ్ళు ఏ పుస్తకం చదవరండి, గాలి మాటలు. అందుకే సార్థక నామదేవుడు ఈయన. గాలి వినోదం, వినోదాన్ని ఇస్తున్నాడు మనకి. ఈ దేశంలో మాకంటే ఒక దేవుడు, మాకంటే ఒక సంస్కృతి ఉంది. మేము ఎందుకు పూజించాలి మిమ్మల్ని? మేము ఎందుకు? అరే నువ్వు పూజించకుంటే నరకానికి పోయేది నువ్వే, నాశనం అయ్యేది నువ్వే. నువ్వు బహుశా మతం మారుంటావు. నీ మాటల్ని బట్టి చూస్తే నువ్వు ఏ కమ్యూనిస్టో క్రిస్టియన్ అయి ఉంటావు. నేను పూజించమని ఎవ్వడు బలవంత పెట్టాడు. ఎందుకంటే పూజించకుంటే నశించిపోయేది నువ్వే, నేను కాదు. నువ్వే నశించిపోతావు. అది నువ్వు డిసైడ్ చేసుకో. మాకేం అవసరం అంటున్నా? నాకు అవసరం లేదు. అది సాది ద్రవిడ, మా ఐడెంటిటీ మాకుంది. అంటే మీరు ఐడెంటిటీ ఏదో ఉందంట. ఏ ఐడెంటిటీ? నాకేమన్నా ప్రూవ్ చూపెట్టగలవా? ఇంకోటి మాట్లాడు. జామవంతుడు అంటే బల్లూకం రాను, బల్లూకం నుంచి వచ్చినాను. అరే బాబు, మీ తాతలు బల్లూకాల? ఎందుకంటే ఎవల్యూషన్ థియరీయే అది ఒప్పుకోదు. బల్లూకాల నుంచి మనుషులు వచ్చిందనే కాన్సెప్టే దరిద్రంగా ఉంది చూడడానికి. ఈయన బల్లుకానికి పుట్టాడంట. మరి బల్లూకమే ఈయన తాతలంట. జామవంతుడు బల్లూకం రా బాబు, మనిషి కాదైనా. మనుషుల నుంచి మనుషులు వస్తారు. నువ్వు బల్లూకాల నుంచి వచ్చినట్టును. అంటే జాంబవంతుడు లాంటి గొప్ప మేధావి నుంచి వస్తే ఒకే ఉండేది. నువ్వు అడవిలో నివసించే ఏమో వదిలేద్దాం. శివాలయానికి వెళ్తాను, పూజలు చేస్తాను. నేను శివాలయానికి వెళ్తాను. ఎందుకు శివాలయానికి వెళ్తా అంటే శివుడు ఆది హిందువు, ఆది సింధువు. సింధువు ఏందిరా నాయన? ఏం గాలి మాటలరా నాయన నీది? ఏం మాట్లాడుతున్నావు రా? నరాలు కట్ అయిపోతున్నాయి రా. పిచ్చి బాబుడంతా వాగుతారేంద్రా? మీ బ్యాచ్ అంతా ఇంతేనా? ఆ బుర్రలు ఉన్నాయా? ఏదన్నా బుక్ చదువుతారా? అరే ఏ పురాణాలు చదవకంటారా? కనీసం అంబేద్కర్ రాసింది చదవండిరా. వాల్యూమ్ 7 చదవండిరా అంబేద్కర్ రాసింది. ఆర్య ద్రవిడ అన్నీ చెప్పుతూ కొట్టిండ్రా. మారండిరా మీరు. శివ సంస్కృతి నీకు సింధు నగర కింద సంస్కృతిలో ఉంది. సింధు పశుపాలకుడు, శివుడు పశువులను పోషించుకుని బతికేప్పుడు. అరే దేవుడు కాదు. ఏం గాలి మాటలు రా నాయన అనేది? గాలి మాటలే ఉన్నాయి అన్ని. గుర్రాలను పోషించుకుని బతికేటోడు కాదు. ఆర్యులు గుర్రాలను తీసుకొచ్చారు. ఈ గుర్రాల సంస్కృతి ఆవు సంస్కృతి వాళ్ళది. సేమ్ ఆర్య ద్రవిడం. నాకు ఒకటి అనిపిస్తుంది ప్రేక్షకులు, వీళ్ళకు ఏదో ఒక చెత్త బుక్ ఉంటుంది. ఈ పనికిమాలిన ఈ పెరియార్ రామస్వామి రాసిన బుక్, లేకుంటే ఇంకెవడో ఉన్నాడు కదా ఆడు ఇట్లా వేలు పెట్టుకొని మాట్లాడుతుంటాడు ఆడు. ఈ పనికిమాలిన సన్నాసులు రాసిన బుక్లు ఉన్నాయి కొన్ని, అవి చదువుతారు, మాట్లాడతారు. ఎవడు అంబేద్కర్ని చదవడు. అంబేద్కర్ పేరున్నా కూడా కల్పితమైన బుక్లు క్రియేట్ చేశారు కాదని అనట్లా. అంబేద్కర్ బుక్లు చదవరు, ఒరిజినల్ పురాణాలు ఉపనిషత్తులు ఏవి చదవరు. ఏ నోటికి వస్తే మాట్లాడతారు. అందుకే గాలి అంటారు. ఇలా తెల్ల అనే సంస్కృతి వాళ్ళది. మేము ఇప్పుడు మీకు శివాలయం కూడా నల్ల ఎద్దు ఉంటుంది. నందీశ్వరుడు నల్ల ఉంటాడా? ఎవడు చెప్పింటారా గాలి? ఓ గాలి బాబాయ్ ఎవరు చెప్పిండి?
కష్టం అండి వీళ్ళతో. బ్లాక్ ఉంటాడు శివుడు, నల్ల జాతులకు సింబాలిక్. ఇవాళ దక్షిణాధిపతి శివుడు, దక్షిణాధిపతి అంటే దక్షిణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దక్షిణాధిపతులంతా కూడా దక్షిణాది ప్రాంతాల్లో ఉన్న తను అలాగే ఉంటారు. తమిళనాడులో తెల్లగా ఉన్నోళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అంటే వీడు ఏమంటున్నాడంటే సౌత్లో ఉన్న వాళ్ళంతా నల్లగానే ఉండాలంటారు. ఓ రేషియల్ థియరీ పట్టుకొచ్చారు. అంబేద్కర్ బుక్ చదువురా బాబు. బ్రాహ్మణులు ఆర్యులు అని ఏదైతే చెప్తుండ్రో కలర్ కాదు, కలర్ మీద విభజించబడలేదు, అది గౌరవ వాచకము అని అంబేద్కర్ చెప్పిండు. ఈ సన్యాసిగాడేమో అంబేద్కర్ రాసిన 70 ఏళ్ళకు కూడా ఆయన బుక్ చదవకుండా పిచ్చిబాబుడంతా వాగుతున్నాడు. ఏం చెప్తామండి, వీళ్ళకు ఏ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళు దారిలో పడతారో నాకైతే తెలియదు. ఆనెస్ట్లీ వాళ్ళంతా నల్లజాతీయులే. సో కాబట్టి ఈ సంస్కృతి దీనికి ఒక గొప్ప విలువ ఉంది. బ్లాక్ ఈజ్ బ్యూటీ. మేము ప్రపంచంలో 2001లో ఐక్యరాజ్య సమితిలో పాల్గొన్నాం. ఐక్యరాజ్య సమితిలో ఏది ప్రపంచంలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జరిగిన డర్బన్ పట్టణంలో, సౌత్ ఆఫ్రికా దేశంలో నేను ఒక లాస్ట్ ప్రెసిడెంట్ గా పాల్గొన్న కాడ ఇవాళ అక్కడ మొత్తం ఈ వర్ణ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, ఈ వర్ణ సిద్ధాంతంలో అరే వర్ణం వేరు బ్లాక్ వేర్రా గాలి. అది నల్ల వాళ్ళ పట్ల ఏదైతే వివక్ష జరుగుతుందో, రేసిజం జరుగుతుందో దాన్ని తీసుకొని వర్ణానికి పెడతామేమరా గాలి. గాలి మాటలు అది వేరురా, ఇది వేరు. రేషిజం వేరు, ఇది వేరు. వర్ణ వ్యవస్థ తప్పు కాదు, అది అంబేద్కరే చెప్పిండు. అంబేద్కర్ బుక్కులు చదవరా మీరు సన్నాసులు. అంబేద్కర్ రాసిన బుక్కులు చదివితే వర్ణం వేరయ్యా, కులం వేరయ్యా, కులానికి అసలు వర్ణానికి సంబంధమే లేదు, రెండు డయాగ్నల్లీ ఆపోజిట్. ఏ సమాజంలో అయినా వర్ణ వ్యవస్థ ఉండాలి, ఇట్స్ ఎ సోషల్ ఐడియల్ అన్నాడు ఆయన. మీరా అంబేద్కర్ని చదవరు, మళ్ళీ అన్ని మాట్లాడతారు. సిద్ధాంతం కూడా ఉంది, ఈ వర్ణ సిద్ధాంతంలో ఆర్య సిద్ధాంతం కూడా ఉంది. వాళ్ళు మొత్తం అప్పుడే 2001లోనే ఈ ఆర్య సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏదైతే రేషిస్ట్ సిద్ధాంతం ఉందో, ఈ తెలుపు అనే నలుపు అనే ఈ సిద్ధాంతంలో ఆర్య సిద్ధాంతం తెలుగుని సపోర్ట్ చేస్తుంది. అర్థమైందంటే రేషిజాన్ని తీసుకొచ్చి వర్ణ వ్యవస్థ కలుపుతున్నాడు. మరి ఏం ఎడ్యుకేషన్ వీళ్ళు చదువుకుంటారో నాకు తెలియదండి. లేదంటే ఈ ఫేక్ అంబేద్కరిస్టు, ఈ పెరియార్ రాసిన పంటిమాల బుక్కులన్నీ చదివి ఉన్న తెలివి కాస్త పోతుంది వీళ్ళకి. నాకు అనిపిస్తుంది అట్లా. కొంచెం బుర్ర ఉంటుంది స్టార్టింగ్లో. ఈ అంబేద్కరిజం పోయి ఫేక్ అంబేద్కర్లు అవుతారు కదా, దళితవాదం అని పట్టుకుంటారు కదా, ఉన్న బుర్ర కాస్త పోతుంది వీళ్ళకి. రేషిజంని తీసుకొచ్చి వర్ణ వ్యవస్థ పెడుతున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈయన నాలెడ్జ్ ఏ లెవెల్లో ఉందో. ఇజ్రాయెల్ దేశంలో ఆర్య సిద్ధాంతం ఉంది. ఇవాళ ఇజ్రాయెల్ గొప్పగా పొగుడుతున్నాడు మన నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి. ఇలా నార్త్ ఇండియన్ హెజమోని ఆర్య సిద్ధాంతాన్ని గొప్ప సిద్ధాంతంగా ప్రచారం చేయడానికి కోరుకున్నాడు. ఎప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సిద్ధాంతం అని చెప్పిందా? ఏం మాట్లాడతారు? వాళ్ళ ద్రవిడ సిద్ధాంతము, నల్ల జాతుల సిద్ధాంతం ఏదైతే ఉందో అది వర్ణ సిద్ధాంతాలకు వ్యతిరేకము. కాబట్టి ఈ ఆర్య ద్రావిడ అంటేనే ఆర్య అంటే ప్యూర్, ద్రావిడ అంటే ఇంప్యూర్. అలానే ఎక్కడుందో చెప్పతా నాకు. పోనీ అంబేద్కర్ ఏమైనా కోడ్ చేసిందా ఆర్య అంటే ప్యూర్, దళిత అంటే ఇంప్యూర్ అని? అంటే జనాల్ని మభ్యపెట్టడానికే ఈ పనికిరాని మాటలన్నీ మాట్లాడతారా మీరు? నాకైతే అట్లాగే అనిపిస్తుంది. మీరు హిందువులు, దళితులు కూడా హిందువులు ఒక భాగము, అందరము హిందువులము. మనం ఒకటే చెప్తారు. మన మీలాంటి వాళ్ళకి విడుదల చేస్తున్న ప్రశ్న కూడా వస్తున్నాడు. 100% ఏమంటుందంటే అసలు హిందువులు బ్రాహ్మణ హిందువులు కాదు, క్షత్రియులు హిందువులు కాదు, ఈ త్రివర్ణాలు ఎవరు కూడా హిందువులు కాదు, ఈ ఆర్య అనే పదం తగిలించుకుంటూ ఎవరు కూడా హిందువులు కాదు. వాళ్ళంతా కూడా వైదికులు, ఆర్యులు. ఓన్లీ బ్రాహ్మణులనే టార్గెట్ చేయాలన్నమాట. కాబట్టి క్షత్రియులని, వైశ్యులని వీళ్ళనందరినీ బయటికి తీసేసింది. టార్గెట్ అయింది బ్రాహ్మణులు. ఎందుకు బ్రాహ్మణులు? బ్రాహ్మణ వ్యవస్థ ఉంటేనే వీళ్ళకు ప్రాబ్లం. సో అది తీసేయాలి. తీసేయాలంటే ఏం చేయాలి? బ్రాహ్మణుల్ని టార్గెట్ చేయాలి. ప్లానింగ్ ఈడిచ్చింది కాదు, ఇది బ్రిటిష్ వాడు ఇచ్చిండు. వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చారు కదా, సో అదే మాట మాట్లాడతారు. ఆర్య బ్రాహ్మణులు హిందువులు అంటే సింధు నాగరికత నుండి వచ్చిన వాళ్ళే హిందువులు. ద్రవిడులు అంతా హిందువులే. మేము దిస్ ఈజ్ ఒరిజినల్ ఇండియా. ఈ ఒరిజినల్ ఇండియాలో పుట్టిన వాళ్ళ మేమంతా హిందువులమే, ఆది హిందువులమే. సో హిందూ అనేది గొప్ప. ఇన్ని రోజులు ఏమంటారు అంటే ఆదివాసులు అన్నారు, ఇప్పుడు ఆది హిందూ అంటారు. కొత్త టెర్మినాలజీ యాడ్ అయింది. పైత్యం అండి. పోయే కాలం వస్తే ఇలాంటి పనికిమాలిన మాటలే మాట్లాడతారు. మేము చెప్పుకుంటాం అంటే ఇది ఒక సంస్కృతి, అది మతం కాదు, అదొక జీవన విధానం. సుప్రీం కోర్టు చెప్పింది వాట్ ఈస్ హిందుత్వం, వాట్ ఈస్ హిందూయిజం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్ అనేది. దాంట్లో క్రైస్తవులైనా, ముస్లింలైనా, దాంట్లో పాలసీలైనా, బౌద్ధులైనా, జైనులైనా అందరూ సమానంగా బతుకుతాం. అందరూ ఉంటారు, బ్రాహ్మణులు ఉన్నారు అన్నమాట. ఆ సంస్కృతిలో సమానత్వం ఉంది.
మా జీవన విధానంలో సమానత ఉంది. నీ సంస్కృతిలో నీచ సంస్కృతి, ఉన్నత సంస్కృతి ఉంది. నీ సంస్కృతిలో తెలుపు నలుపు అనే విధానం ఉంది. నీ సంస్కృతిలో ఉన్నత కులాలు కింది కులాలు అనే సంస్కృతి ఉంది. నీ సంస్కృతిలో ఉన్నత వీడు బైబిల్ చదవలే, ఖురాన్ చదవలే. అరే మా మతాన్ని మా దేవుణ్ణి నమ్మకుంటే నరికేస్తామన్నారు రా నాయన. అవి చదువుకో, దాంట్లో ఎక్కడుంది సమానత్వం? దాంట్లో సమానత్వం ఉంటే కొన్ని లక్షల మంది కాశ్మీరీ పండితులు అక్కడి నుంచి కాశ్మీర్ నుంచి పారిపోరు. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి కొన్ని లక్షల మంది హిందువులు పారిపోరు, చంపబడరు. ఈ రోజుకి బంగ్లాదేశ్లో అదే నడుస్తుంది, కేరళలో అదే నడుస్తుంది, మత మార్పిడి నడుస్తుంది, మారణాన్ని చంపేస్తున్నారు. ఏ లోకంలో ఉన్నావు నువ్వు? ఏమన్నా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత డీప్ ఫ్రీజర్లోకి వెళ్ళి ఇప్పుడు లేచినట్టున్నాడు ఈ క్యాండిడేట్. కింది వర్ణాలు ఉంది. నీ సంస్కృతి అనేది దుర్మార్గమైన సంస్కృతి, మా సంస్కృతి అనేది గొప్ప సంస్కృతి. కాబట్టి తప్పకుండా ఆది హిందుత్వము అంటే ఆది సింధుత్వమే. సింధు నగరం ఆది హిందుత్వం ఏంది, ఆది సింధుత్వం ఏందిరా? ఈ ఎడికైనా వస్తారా మీరు? ఎవర్రా మీరంతా? ఎక్కడికైనా వచ్చారా మీరంతా? వచ్చింది కాబట్టి ఈ దేశంలో పుట్టిన క్రైస్తవులైనా, ఈ దేశంలో పుట్టిన ముస్లింలైనా, ఈ దేశంలో పుట్టిన పార్సీలైనా, సిక్కులైనా ఆది హిందువులే, ఆది సింధువులే నా దృష్టిలో. కాబట్టి నేను కూడా ఆది హిందువులే. కానీ కొన్ని పీఠాలు ఉన్నాయి. పీఠాలు కూడా అంటే కులాలు ఏం లేదు. వైష్ణవులలో ప్రధానంగా శ్రీ వైష్ణవులలో, ఆదివారులలో దళితులు కూడా ఉన్నారు. కొన్ని పీఠాలు ఉన్నాయి. అవన్నీ హిందువులు కలపడానికి ప్రయత్నం చేస్తున్నాయి చాలా మంది పీఠాలు కట్టడం. చర్చ ఉంది. అసలు శ్రీ వైష్ణవులు అంటే ఆర్య సిద్ధాంతం నమ్మేటోళ్ళు, రేసిస్ట్ సిద్ధాంతం నమ్మేటోళ్ళు. సో వైష్ణవంలో కూడా వీళ్ళకి రేసిజం కనిపించింది. కానీ క్రిస్టియన్లు నల్లోళ్ళని చంపారు కదా మతం పేరుతో, రేసిజం పేరుతో, అది వీడికి కనపడదు. ముస్లింలు మతం పేరుతో పహల్గామ్లో చంపారు, అక్కడ అది వీడికి కనపడదు. అంటే పహల్గామ్ అంతకంటే ముందే జరిగింది. కాశ్మీర్లో చేసిన నరవేదన వీడికి కనపడదు. అంటే వేరే మతాలు వచ్చేసరికి కళ్ళు చెవులు మొత్తం బంద్ అయిపోతాయి, నవరంధ్రాలన్నీ బంద్ అయిపోతాయి. ఆర్య ద్రవిడ హిందువులు అనేసరికి మొత్తం ఓపెన్ అయ్యి ఇక ఇంటలెక్చువల్ అయిపోతాడు, వీడు పెద్ద స్కాలర్ అయిపోతాడు, అయిపోయి పిచ్చివాగుడు వాడతాడు. ఈరోజు కూడా అనేక పీఠాలలో, అది చిన్నజీయర్ స్వామి పీఠాలు కానివ్వండి, ఆదిశంకరులు కానివ్వండి, అనేక పీఠాలలో మఠాలలో శూద్రులని వాళ్ళని చిన్నప్పటి నుంచే వేదాన్ని నేర్పిస్తున్నారు. టీటీడీలో నేటికి ఈ వేద పాఠశాలలు ఉంది. అక్కడ చదువుకునే వాళ్ళలో, వేదాలు చదువుకునే వాళ్ళల్లో అనేక మంది శూద్రులు ఉన్నారు. నేను ఒక శూద్రుడిగా వేదాలను అనువాదం చేశాను. వేదాలలోని 400 మంది ఋషులు ఉంటే దాంట్లో 40 మంది శూద్రులు ఉన్నారు. ఈ గొట్టంగాడు వచ్చేసి గాలిగాడు వచ్చి గాలి మాటలు మాట్లాడుతున్నాడు. అది విన్న ఈ ఫేక్ అంబేద్కరిస్టులు, ఈయనలాంటి గాలిగాళ్ళు నిజమే అన్నా, మనని అంచేశారన్నా అంటారు. గాలి మాట మాత్రమే ఆ ఆర్య సిద్ధాంతాన్ని, ఆధిపత్య సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. ఇవాళ శైవ మతం పుట్టింది ఆర్య మతాన్ని వ్యతిరేకించడానికి. ఇంత కామెడీ అండి ఇది, ఇంత వినోదమా? భరించలేనంత వినోదం విత్ గాలి మాటలు. శైవం వైష్ణవం ఎప్పటి నుంచి ఉన్నాయిరా? పురాణాలలోనే డిస్క్రైబ్ ఉన్నాయి. మన ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాలు అంటాం సనాతన ధర్మం, అప్పటి నుంచి ఉన్నాయి. ఈడేమో శైవాన్ని అంటే వైష్ణవాన్ని వ్యతిరేకించడానికి శైవం వచ్చిందని చెప్తున్నాడు. ఈ గాలి మాటలు నాకు అర్థం కాదురా. మీరు ఎట్లా మాట్లాడగలుగుతారా ఇవన్నీ? అసలు నాకు సర్ప్రైజ్ అవుతుంది. మీరు నిజంగానే మాట్లాడే మాటలన్నీ మాట్లాడి మీ వీడియోలు మీరు ఎప్పుడన్నా చూసుకుంటారా? మీ వీడియో చూసుకుంటారా మీరు? పోనీ మాట్లాడేటప్పుడు అద్దమన్నా ముందు పెట్టుకొని మీరు మాట్లాడేది చూసుకుంటే మీకు అనిపించవచ్చు కదా, అరే మేము ఇంత బక్వాజ్ మాట్లాడుతున్నాం, ఇన్ని గాలి మాటలు మాట్లాడుతున్నాం అని మీకు అనిపించదా? కనీసం అద్దానికన్నా అనిపించాలరా. ఈ ఎవడరా ఇడు దరిద్రపోడు ఇన్ని గాలి మాటలు మాట్లాడుతుండని అద్దానికే కనుక ప్రాణం ఉంటేరా మీ మొహం మీద ఉంచుతుంది. మీ మొహం మీద మొత్తం ఇట్లా ఉంచుతుంది. తుడుచుకోలే కదా అవ్వాలి మీరు. దరిద్రపు బ్యాచ్. ఆయన వర్ణధర్మాన్ని వ్యతిరేకించాలి. ఇలా బుద్ధుడు కూడా వర్ణధర్మాన్ని వ్యతిరేకించాడు. ఇలా వర్ణధర్మానికి మొత్తం వ్యతిరేకంగా వచ్చినదే సిక్కిజం, జైనిజం. ఇవాళ ఈ దేశంలో పుట్టిన మతాలన్నీ కూడా ఈ దేశంలోకి వచ్చిన విదేశీ ఆర్య మత సిద్ధాంతం ఏదైతే ఈయన గొప్పగా చెప్తున్నాడు కృష్ణారెడ్డి, వర్ణధర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వచ్చినాయి. అది రావడానికి వేరే కారణం ఉంది. నువ్వు మాట్లాడితే మాకు కామెడీ ఉంటుంది కానీ దాంట్లో మ్యాటర్ పెద్దగా లేదు బాబాయ్.
నువ్వు నువ్వు వాగేది సెప్టిక్ ట్యాంక్లో ఉంటుంది కదా మెటీరియల్, అదే చెప్తున్నాను. దానికి నేను కౌంటర్ ఇస్తున్నాను. అది సెప్టిక్ ట్యాంక్లో ఎంత కంపు ఉంటుందో నువ్వు మాట్లాడే మాటలలో అంతకన్నా ఎక్కువ కంపు ఉంది. ఇంత కంపు మాట్లాడతారని జనాలకి చెప్పడానికి వీడియో చేయడం, లేకుండా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి తెలుసా, మీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలుసా? సభ్య సమాజంలో ఉండొద్దు, సెప్టిక్ ట్యాంక్లోనే కరెక్ట్ మీరు. కుల ధర్మానికి వ్యతిరేకంగా వచ్చినాయి ఇవన్నీ కూడా వాటిలో ఆ కుల అప్పుడు మీరు మీరు బౌద్ధం తీసుకోండి, బౌద్ధంలో నీకు ఒక కులాల పట్టింపు లేదు. బౌద్ధం ఆడ కూడా ఉన్నదరా నాయన, ఆడ కూడా బొచ్చుడు ఉంది. ఇప్పుడు కులాన్ని వ్యతిరేకించాలి. కులాలు ఉండడం వేరు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు, ఒక మతము కుల సిద్ధాంతాన్ని పట్టుకోకపోవడం వేరు. ఆ బౌద్ధము క్రైస్తవంలో ఇలా వర్ణధర్మము అనే దానికి కుల వ్యవస్థ అనేది లేదు క్రైస్తవంలో కూడా. ఇవాళ బ్రాహ్మణ వర్గంలో కూడా బ్రాహ్మణులు కూడా కుల వ్యవస్థలో లేరు. అసలు క్రైస్తవంలో కులం లేదంట. అంబేద్కర్ చెప్తూ పడతాడు నేను మళ్ళీ. క్రైస్తవం కులాన్ని నిర్మూలించలేకపోయింది, అంటరానితనాన్ని నిర్మూలించలేకపోయింది. అంబేద్కర్ స్టేట్మెంట్ రానాయన. నీకు గాలి మాటలు తప్పించి అసలు సబ్జెక్ట్ లేదురా నాయన. కోట్ వేసుకున్నావు కానీ లోపల నీ బ్రెయిన్లో సెప్టిక్ ట్యాంక్ మెటీరియలే ఉంది. నువ్వు కూడా దాంట్లోనే ఉండాలి. ఈ వర్ణ సిద్ధాంతంలో బ్రాహ్మణ వర్గం ఉంది తప్ప కుల ధర్మంలో లేదు. ఈ కులధర్మం అనేది ఏడుంది? వర్ణ సిద్ధాంతం వచ్చిన తర్వాతనే వేదాల కులం లేదు, వేదాల వర్ణం మాత్రమే ఉంది. ఇది ఒకటి వేదాల కులం లేదు. అంతకంటే ముందు పోతే సింధు నాగరికత. అసలు సనాతన ధర్మంలో కులమే లేదు. సనాతన ధర్మంలో కులం లేదు, ఓన్లీ వర్ణమే ఉంది. ఇప్పుడు మంచిగా స్టేట్మెంట్లు ఇస్తాడు చూడండి. కులం లేదు, వర్ణం లేదు. సో కులం లేదు, వర్ణం లేదు, సంస్కృతి మాది. మీరు అంటే వేదం నీదే అంటావా? అంటే నువ్వు ఆర్యుడివి, బయటికైనా వచ్చినావు. అరే నువ్వు మాట్లాడేది చూసుకొని మాట్లాడరా. వేదంలో వర్ణం ఉంది అంటావు, మళ్ళా మేము తెచ్చినా అంటావు. ఏమంటున్నావు రా నువ్వు? అర్థం కావట్లేదు. కులాన్ని తీసుకొచ్చారు, వర్ణాన్ని తీసుకొచ్చారు. మీ సంస్కృతి ఆర్య సంస్కృతి. ఇప్పుడే ఏమన్నాడండి? వేదంలో వర్ణమే ఉంది, కులం లేదన్నాడు. మరి వేదంలో వర్ణమే ఉంటే కులం ఎడికని వచ్చిందిరా? అంటే నువ్వు కల్పించావు. నిజంగా నేను పాగలగాలండి. వీడు ఏం మాట్లాడతాడో వీడికి అర్థం కాదు. 5 minutes వీడు చెప్పింది, 5 minutes తర్వాత వీడే ఖండించుకుంటాడు. ఈ సంస్కృతి దుర్మార్గమైన సంస్కృతి, నీచ సంస్కృతి. మీ సంస్కృతిలో తెల్లదనము, వైట్ రేసిజం అనేది మీ సంస్కృతిలో మీకు మీ జాతి మాత్రమే గొప్పది. మీ ఓ పని చేయరా, నీకు పెళ్ళై ఉంటుంది లేదు, ఏజ్ని బట్టి చూస్తే నీకు పెళ్ళై ఉంటుంది. నీ పిల్లలకి ఆఫ్రికా వాళ్ళని తెచ్చుకొని పెళ్లి చేసుకో. ఆఫ్రికా అమ్మాయిలు కూడా బ్లాక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. వాళ్ళ కలర్ని తక్కువ చేయడం అంటారు. చాలా ఇంటెలిజెంట్ అండ్ చాలా బాగుంటారు. నీ కొడుకులకి ఎవరైనా ఉంటే వాళ్ళతో పెళ్లి చేసుకో. నీ కనుక కూతుర్లు ఉంటే ఆఫ్రికన్ మెన్ ఎవరైతే ఉంటారో బ్లాక్గా చాలా బ్యూటిఫుల్ ఉంటారు, వాళ్ళ ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి, వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకో. కులపిచ్చి కలర్ పిచ్చి లేదన్నావు కదా, ఆ పని నువ్వు చేయాలి. ఈ జాతులు తెల్ల ఉండడమే గొప్ప వాళ్ళు, తెల్లవాళ్ళు మాత్రమే ప్రపంచంలో జ్ఞానులు, తెల్లవాళ్ళు మాత్రమే ప్రపంచాన్ని ఏలాలి, భారతదేశాన్ని ఏలాలి, ఉత్తరాది వారు మాత్రమే గొప్పలు అని చెప్పి నీచ సంస్కృతి. అరే ఉత్తరాదిలో కూడా బ్లాక్ వాళ్ళు చాలా మంది ఉన్నారా? చాలా మంది. నువ్వు బెంగాల్లో బ్లాక్ ఉంటారు, మంచిగా ఉంటారు. ఉత్తరప్రదేశ్ చాలా చోట్లగా, ఈవెన్ గుజరాత్లో చాలామంది బ్లాక్స్ ఉంటారు. అట్లాగే నువ్వు సౌత్కి వచ్చావనుకో, తమిళనాడులో, కేరళలో వైట్గా చాలా బాగుంటారు. వాళ్ళ కలర్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వాళ్ళంతా ఆర్యులు అంటావా? కలర్ పిచ్చేందిరా నీకు? నాకు అర్థం కాదు. మా సంస్కృతిలో అందరం సమానమే, అన్ని వర్గాలు సమానమే, అందరూ సమానంగా జీవించాలి, అందరికీ సమానమైన విలువలు కావాలి, అందరికీ సమానంగా పంపిణీ జరగాలి, అందరికీ సమానంగా అవకాశాలు రావాలి. మరి ఓ పని చేయరా, నీ ఆస్తి ఎంత ఉందో అందరికీ పని చేయి. పిల్లలకి నువ్వు ఉంటే కనుక ఒక పని చేయి, నీ ఆస్తి అంతా అమ్మేసేసి పేదలకి ఇచ్చేయి. సమానత్వం అంటున్నాగా, ఏదో సోషలిస్ట్ కాన్సెప్ట్ పెట్టుకున్నట్టున్నాను, కమ్యూనిస్ట్ లాగా ఉన్నాను. అని ఏ భారత రాజ్యాంగం ముగిస్తుందో ఆ భారత రాజ్యాంగ విలువలు ఆనాటి సింధు సంస్కృతిలో ఉన్నాయి, సింధు నాగరికతలో ఉన్నాయి. వాటిని మేము ఇవాళ తిరిగి వాటిని భారత రాజ్యాంగ రూపంలో అంతో కాస్త పొందుతూ ఉంటే, ఇవాళ తీసుకొచ్చే ప్రాచీన రాజ్యాంగం పేరు మీద, శిక్షా స్మృతి పేరు మీద మళ్ళీ మేము తీసుకొచ్చి వేదకాలంలో ఉన్న మొత్తం సంస్కృతిని తీసుకొచ్చి ఇవాళ పెట్టాలంటే, వేదకాలంలో మమ్మల్ని రాక్షసులు చూసారు. వీడు రాక్షసుడు అంట. వేదకాలం ఏందిరా? వేదకాలం ఎక్కడుంది? అది ఏ టైం నుంచి ఏ టైంకి ఉంది చెప్పు జరా. ఎవరు చెప్పారు? ఏ గ్రంథాలలో ఉంది వేదకాలం అని? వేదాలు ఎప్పటికీ ఉంటాయి. పురాణ కాలం ఏం లేదు, పురాణాలు ఎప్పుడు ఉంటాయి. వేదకాలం అంట, పురాణ కాలం అంట. వీడు రాక్షసుడు అంట. అయితే ఏమాత్రం ఇదైతే మనం ఒప్పుకోవాలండి, వీడు ఖచ్చితంగా ఇటు రాక్షసుడే. వీడు ఖచ్చితంగా రాక్షసుడే. ఎందుకంటే ఆ పెంట కుప్పలో, సెప్టిక్ ట్యాంక్లో మెటీరియల్ ఏదైతే ఉంటుందో అలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. మీలాంటి రాక్షసుల వల్లనే ప్రాబ్లం మాకు.
ఇంకోటి, దళితులు ఎవరు కూడా, శూద్రులు ఎవరు కూడా రాక్షసులు కాదు. మానవులు 4 జాతులు: బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, 4. రాక్షసులు అనేది వేరే జాతులు. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, నరకాసురుడు, తారకాసురుడు, మహిషాసురుడు, వీళ్ళంతా రాక్షసులు. సో వీడు రాక్షసుడు. మరి అమ్మవారు వస్తుందా లేకుంటే శివుడు చంపుతాడా? నేను చూడాలి. ద్రవిడుడు రాక్షసుడు ఎట్లయితాడురా? ఇప్పుడు ఈవెన్ రామాయణ కాలంలో కూడా సౌత్ ఇండియా వరకు ఏ రాక్షసుడు లేడు. ఏ రాక్షసుడు ఉన్నారో వాళ్ళంతా ఈ పాతాళ లోకానికేని లేకుంటే ఈ రావణలంకకేని ఇంపోర్ట్ అయ్యారు. కరదూషణులు, శూర్పణఖ, అందుకే కదా వాళ్ళని వేసేశారు. సో నువ్వు రాక్షసుడు అన్నావు అంటే మనం ఏడికైనా వచ్చినావు, నువ్వు లోకల్ కాదు, నువ్వు ఇంపోర్టర్, నువ్వు బయటికైనా వచ్చినావు. మరి ఈ రాక్షసులు ఎక్కడ? దేవతలు రాక్షసులు ఎక్కడ? కృష్ణారెడ్డి గారు ఉండొద్దు. రాక్షసులు దేవతలు రాక్షసులు ఎక్కడ? కృష్ణారెడ్డి గారు, మరి దేవతల రాక్షసుల కథ ఏంది? ఏమంటారంటే ఈ కల్పితాలు కావాలని చేసిన అన్నీ కూడా మీ ఆర్య సమాజం చేస్తుందో అరే మరువు ఎవరిని మరువు చెప్పలేదు. ఎవరిని మంచి గుణం ఉన్నవాడు, చెడు గుణం ఉన్నవాడు, మంచి పని చేసేవాడు, చెడు పని చేసేవాడు, ఈ విభజన మనుషుల మధ్య చేసింది తప్ప ఆయన మనుషుల మధ్య ఆర్య పదం దానికి ఆర్య పదం తీసుకోవాలి. అది అన్నమాట. సో ఆర్య ద్రవిడ అనే సిద్ధాంతం ఏంటంటే, ఆర్య అంటే చాలా మంచివాడు, సజ్జనుడు, ఇది మీనింగ్ వస్తుంది. ద్రవిడ అంటే కేవలం ఆ 3 సముద్రాలు కలిసే ప్రాంతం ఏదైతుందో దాన్ని ద్రవిడ దేశం అంటారు. ద్రవిడ కల్చర్ వేరేది లేదు. ఇంకోటి, వీడు రాక్షసుడు అని చెప్పుకున్నాడు. నాకైతే ఖచ్చితంగా వీడు రాక్షసుడే. నా దృష్టిలో మ్లేచ్ఛ మతాలని పాటిస్తూ ఈ పనికిరాని పెరియార్ సిద్ధాంతాన్ని, ఏది నీలి కండువాలు వేసుకొని ఈ పనికి మాలిన పిచ్చి మాటలన్నీ మాట్లాడే వాళ్ళు నా దృష్టిలో మొత్తం రాక్షసులే. ఎందుకంటే వీళ్ళ వల్ల దమ్మిడి ఆదాయం లేదు మన దేశానికి నష్టం తప్పించి వీళ్ళ వల్ల ఎలాంటి లాభం లేదండి. సో ప్రేక్షకులు, ఈ పిచ్చివాగుడు ఏదైతే వాగాడో దాని గురించి మీరేమంటారో చెప్పండి. నేను ఇచ్చిన వివరణ ఏముందో దాని గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.